సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధస్సు ఏఐ కొత్త శకం. సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధస్సు ఏఐ కొత్త శకం. సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. కృత్రిమ మేధస్సు జెనెరేటివ్ ఏఐ ఇప్పుడు కేవలం ప్రయోగ దశలో కాకుండా నిర్మాణ స్థాయిలో ఒక కీలక సాధనంగా మారుతోంది. ఇది విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రముఖ మీడియా కంపెనీలు, సినిమా నిర్మాతలు, దర్శకులు విజువల్స్, స్క్రిప్ట్ రచన, డబ్బింగ్ మరియు ఇతర పనుల కోసం ఏఐ సహాయం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు, నెట్ఫ్లిక్స్ తన ది టర్నల్ సిరీస్లోని సంక్లిష్ట విజువల్ ఎఫెక్ట్స్ను ఇతో పూర్తి చేసింది. దీనివల్ల సమయం, ఖర్చు గణనీయంగా ఆదా అయ్యాయి. హాలీవుడ్లో గతంలో ఏఐ వాడకానికి వ్యతిరేకంగా సమ్మెలు జరిగినా ఇప్పుడు అది ప్రొడక్షన్స్లో సాధారణ భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సినిమాల ప్రయోగాలు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సినిమా స్టూడియోలు, స్వతంత్ర సినీ నిర్మాతలు మొత్తం సినిమా కంటెంట్ను ఇతోనే సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. హాలీవుడ్లోని స్టేర్కేస్ స్టూడియోస్ తమ ఇతో రాబోయే 4 ఏళ్లలో 10 సినిమాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టూడియో తన మొదటి సినిమా ది వుమెన్ విత్ రెడ్ హెయిర్ ను కేవలం 5 లక్షల ఖర్చుతో పూర్తి చేసింది. అదేవిధంగా స్వతంత్ర సినీ నిర్మాత అలీ హొస్సేన్ కేవలం 300 ఖర్చుతో ఒక లఘు సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇతో తీశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ టీసీఎల్ కూడా ఏఐ జనరేటెడ్ సినిమాలు, సిరీస్లు తీయడానికి టీసీఎల్ ఏఐ మెషీన్ అనే డెవలప్మెంట్ ప్రోగ్రామును ప్రారంభించింది. భారతీయ సినీ పరిశ్రమలో ఏఐ వాడకం. మన దేశంలో కూడా ఏఐ వాడకం పెరుగుతోంది. అలీకి హొస్సేన్ తీసిన ను బంగ్లా డ్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బాగో అనే లఘు సైన్స్ ఫిక్షన్ సినిమాను కేవలం $300 ఖర్చుతోనే ఇతో పూర్తి చేశారు. ఇటీవలే విడుదలైన మహారాజు ఇన్ వెనిస్ మన దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఫీచర్ ఫిల్మ్ అని ప్రకటించుకుంది. తెలుగు సినిమా విశాల్ లో విజువల్స్, పాత్రలు, డబ్బింగ్ వంటి పనులన్నీ ఇతోనే పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కన్నడ చిత్రం యు సైతం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫీచర్ ఫిల్మ్ అని ప్రకటించుకుంది. బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలలో ఏఐ అసిస్టెడ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడటం వల్ల సినిమా తక్కువ వ్యవధిలో పూర్తైంది. సవాళ్లు, విమర్శలు మరియు భవిష్యత్తు. ఏఐ సినిమాల వల్ల మేధో సంపత్తి హక్కులు, ఐపి, నిరుద్యోగం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ వ్యవస్థలు ఆన్లైన్లో ఉన్న డేటా ఆధారంగా శిక్షణ పొందుతాయి కాబట్టి సృష్టికర్తల అనుమతి లేకుండానే విజువల్స్ సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల రచయితలు, నటులు మరియు ఇతర కళాకారులకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడుతున్నారు. అలాగే ఏఐ సినిమాల్లో పాత్రల కదలికలు, ముఖ కవళికలు ఇంకా సహజంగా లేవని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే 2-3 ఏళ్లలో ఈ లోపాలు సరిదిద్దబడతాయని, ఏఐ సినిమాలు మరింత సహజత్వంతో ఉంటాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.